వన్స్ అగైన్ అందరికి నమస్తే అండి. నా పేరు సత్య. మీకు అందరు తెలిసిన విషయమే. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు చాలా మనస్ఫూర్తిగా వినాలండి. మనస్ఫూర్తిగా వింటే ఆటోమేటిక్ గా మనకు బిజినెస్ అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ ఉందనుకోండి, ఒక కాలేజ్ ఉందనుకోండి, లేదా యూనివర్సిటీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? ఒకటే చేస్తారు. ఒకటే టీచర్ ఉంటారు, ప్రొఫెసర్ లేదా లెక్చరర్ ఉంటారు. అదేవిధంగా ఒకే బుక్స్ ఉంటాయండి, ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఒకటే పాఠాలు ఉంటాయి, ఒకటే బెంచెస్ ఉంటాయి, అన్ని సేమ్ ఉంటాయండి. కానీ రిజల్ట్ వచ్చేసి స్టూడెంట్ నుంచి వేరే స్టూడెంట్ కి వేరే వేరేగా ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి, ఒక స్కూల్ నుంచి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతుంటారు, కొంతమంది అదే స్కూల్ నుంచి కంప్లీట్ గా ఎందుకు పనికి రాకుండా పోతుంటారు అనమాట. దానికి కారణం ఏంటంటే ఆ స్టూడెంట్ పెట్టుకునే ఇంట్రెస్ట్ వల్ల అనమాట. సేమ్ అదే విధంగా ఏదైతే స్కూల్ కాలేజ్ గురించి మనం మాట్లాడుతున్నామో అక్కడ అనేది సక్సెస్ అనేది గ్యారంటీ లేదండి. నేను చెప్తున్నా క్లియర్ గా. ఎందుకంటే మీకు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా ఒకటే చెప్తారు, ఎవరు కూడా జాబ్స్ కోసం వెయిట్ చేయొద్దు, జాబ్స్ కోసం చాలా కష్టపడొద్దు, మీరు ఓన్ బిజినెస్ ని క్రియేట్ చేసుకోండి, ఎంటర్ప్రైనర్ అవ్వండి, వేరే వాళ్ళకి కూడా మీరు అవకాశాలు ఇవ్వండి అని చెప్తారు ఆయన. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడా పాసిబుల్ కాదు. ఒక సేఫ్ షాప్ లో మాత్రమే పాసిబుల్. కాబట్టి మనం ఈ బిజినెస్ లో ఎంట్రీ అయ్యి మనం వేరే వాళ్ళకి కూడా లైఫ్ ఇవ్వచ్చు. కానీ దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పాను కదా మీకు. స్కూల్ అవనివ్వండి, కాలేజ్ అవనివ్వండి, ఏం అవనివ్వండి, అక్కడ ఏమవుతుంది, మనకి సక్సెస్ అనేది రేట్ చాలా తక్కువ అనమాట. ఒక స్కూల్ నుంచి ఒక బ్యాచ్ లో 10 మంది సెటిల్ అవ్వచ్చు, 20 మంది సెటిల్ అవ్వచ్చు 100 మందిలో. కానీ సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యే ప్రతి పర్సన్ కూడా సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఎవరు సక్సెస్ అవుతారో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే మీటింగ్స్ మీకు తీసుకుంటున్నానో ప్రతి ఒక్క మీటింగ్ ఎవరైతే అటెండ్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారండి. రెండు వచ్చేసి, ఏదైతే మనం ఇక్కడ ప్లానింగ్ చేసుకుంటామో అది ఖచ్చితంగా పాటించాలి. నాలెడ్జ్ తీసుకున్నంత మాత్రమే బిజినెస్ కాదనమాట. గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటే మన బిజినెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏమంటామంటే సేఫ్ షాప్ లో సీనియర్ ని అడగాలి ఏ విధంగా చేయాలో, జూనియర్ కి చూపించాలి ఏ విధంగా చేయాలో, ఆ మధ్యలో మనం డబ్బులు తీసుకోవాలి. అంటే అంత ఈజీ, అంటే కంప్లీట్ గా డూప్లికేట్ బేస్ అండి. మీకు అది చెప్తాను ముందు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి ఎలాగా సేల్స్ రంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు జనాలు. కానీ సేల్స్ రంగంలో సక్సెస్ అనేది రాదండి ఎక్కువ. కారణం ఏంటంటే వాళ్ళు ఒంటరిగానే పనిచేస్తారు కాబట్టి కాదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ సేఫ్ షాప్ లో ఎందుకు 1500 మంది కంటే ఎక్కువ మంది కోట్లాధిపతులు అయినారంటే కారణం ఏంటంటే వాళ్ళతో పాటుగా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉందన్నమాట. సపోర్ట్ సిస్టమ్ అంటాం దాన్ని మనం. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ వెళ్ళాలనుకుందాము. ఓకే, సో మనం ఏం చేస్తామండి, ట్రైన్ లో, తెలంగాణ ట్రైన్ లో కూర్చుంటాం, లేదంటే ఫ్లైట్ ఉంటుంది, ఫ్లైట్ లో కూర్చుంటాము. ఆ ఫ్లైట్ అనేది, ట్రైన్ అనేది, బస్ అనేది, కార్ అనేది సిస్టమ్ అన్నమాట. సో అదే విధంగా ఏ విధంగా అయితే మనం అనుకునే ప్లేస్ కి వెహికల్ లో కూర్చుంటే వెళ్ళిపోతామో, అదే విధంగా ఈ సేఫ్ షాప్ లో కూడా మనం ఒక సిస్టమ్ లో కూర్చుంటే, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో కూర్చుంటే ఆటోమేటిక్ గా మన సక్సెస్ కి మనం వెళ్ళిపోతాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, క్లియర్ గా. కాకపోతే మన అందరిది, మీకు ఎందుకు ఒకటే మాట అన్నాను, యువర్ ఆల్ బిలాంగ్స్ టు మై ఫ్యామిలీ. మనంతా ఒక కుటుంబం అండి. ఎందుకండి, మనది ఒకటే గోల్, ఒకటే ప్యాషన్, ఒకటే టీం అండి. గుర్తుపెట్టుకోండి, మన వీఆర్ బిలాంగ్స్ టు సింగిల్ టీమ్. We have completely common goal, that is called diamondship, and we are very passionate people towards our business. And గుర్తుపెట్టుకోండి ఆ విషయం. సో చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకోటి ఏంటంటే అప్లైన్. హూ ఈజ్ అప్లైన్? అప్లైన్ అంటే మీ దృష్టిలో, నా దృష్టిలో మాత్రం ఒక గురువు గారండి. ఏ విధంగా అయితే ఒక హిందువులో కానీ, లేదా క్రిస్టియానిటీలో కానీ, లేదా ముస్లిమ్స్ లో కానీ, అంటే భగవంతుడు చేర్పించడానికి ఒక గురువు గారు ఉంటారు. వేరే వేరే ప్లేస్ లో వేరే వేరేగా మనం సంబోధిస్తామండి. సో ఏ విధంగా అయితే అక్కడ మనకు అవసరం ఉంటారో, అదే విధంగా సేఫ్ షాప్ లో మీరు ఒక జీరో నుంచి హీరోగా కావడానికి, అంటే ఒక జీరో నుంచి మీకు లైఫ్ స్టైల్ మారడానికి, అంటే ఒక పేదరికం నుంచి మీరు రిచ్ కావడానికి, సో మీరు ధనవంతులు కావడానికి మీకు ఒక మధ్యన ఒక లైన్ ఉంటుంది అనమాట. అది ఎవరంటే, మీకు ఒక వెహికల్ ఉంటుంది, అదే మీ అప్లైన్ అనమాట. అప్లైన్ అంటే లైఫ్ లైన్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనకి ఏదో ఒక సమస్య రావచ్చు మేబీ, కానీ అప్లైన్ అనే పర్సన్ దగ్గర నుంచి మీకు సమస్యలు రావన్నమాట. సో అప్లైన్ కూడా రెండు రకాలండి. నెంబర్ 1 ఎవరంటే, మనం హిందీలో కామ్ధారి అప్లైన్, నామధారి అప్లైన్ అంటారు. అంటే యాక్టివ్ అప్లైన్ ఉంటారు, కొంతమంది ఓన్లీ నేమ్ కోసం మాత్రం అప్లైన్ అనమాట. అంటే జాయిన్ అవుతారు అనమాట, కానీ బిజినెస్ వాళ్ళకి తెలియదు, సీనియర్ గా కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ డౌన్ లో టీమ్ ఆటోమేటిక్ గా సీనియర్స్ కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ టీం తయారవుతూ పోతుంది. కానీ వాళ్ళని మీరు ఫాలో చేయకూడదండి. సో మంచి అప్లైన్ యాక్టివ్ అప్లైన్. యాక్టివ్ అనే పదంలోనే ఉందన్నమాట. యాక్టివ్ అప్లైన్ ఎవరంటే, కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి. నెంబర్ 1 రూల్ ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ చేస్తారు. నెంబర్ 2 రూల్ ఏంటంటే, ప్రతి వారము ఇన్కమ్ సంపాదించుకుంటారు. నెంబర్ 3 అంటే, ఎప్పుడు కూడా మీకు ఫోన్ చేసినా మీకు పాజిటివ్ మాటలే మాట్లాడతారు. నెంబర్ 4 ఏంటంటే, ఖచ్చితంగా మీకు ఏదైతే ఆఫ్లైన్ అవనివ్వండి, ఆన్లైన్ అవనివ్వండి,
ఏ విధంగా అయితే మేడం గారు ఇప్పుడు ప్రమోట్ చేశారో అదే విధంగా మీకు ఫంక్షన్స్ కి ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే ఫంక్షన్స్ అనేవి మన బిజినెస్ కి ఒక ఛార్జ్ అన్నమాట. ఏ విధంగా అయితే మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కావాలో, రీఛార్జ్ కావాలో, అదే విధంగా మనకి ఏ విధంగా అయితే ఎనర్జీ కావాలో, ఏ విధంగా అయితే మనకి ఫ్యాన్ తిరగడానికి ఎనర్జీ కావాలో, లైట్ కావాలో, అదే విధంగా ఈ బిజినెస్ లో మనం పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా మన మీటింగ్స్ అవసరం, అప్లైన్ అవసరం అన్నమాట. సో అందుకని ఎప్పుడంటే మనం గురువు గారు అనేటప్పుడు చాలా మనస్ఫూర్తిగా రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందో ముందు చెప్తాను. ఎందుకంటే మన బిజినెస్ కంప్లీట్ గా డూప్లికేట్ బేస్ అన్నమాట. మన అప్లైన్ మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామో మన టీమ్మేట్స్ మనకు అదే విధంగా ట్రీట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో మనం ముందుకెళ్ళినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ నో లెర్నింగ్ నో సక్సెస్. నెట్వర్కింగ్ లో సేఫ్ షాప్ కంపెనీలో లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కాకుండా ఈ డిజిటల్ వరల్డ్ లో ప్రస్తుతానికి కంప్లీట్ గా సేఫ్ షాప్ అనే కంపెనీ డిజిటల్ కంపెనీ అయిపోయింది. అదేవిధంగా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కూడా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అయిపోయింది. అదేవిధంగా అప్లయన్స్ కూడా డిజిటల్ లీడర్స్ అయిపోయినారు. మా టీం కూడా డిజిటల్ టీం అయిపోయింది. అంటే మొత్తం ప్రపంచం అంతా ఇంటర్నెట్ లోనే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మీకు డిజిటల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే అమెరికాలో 11 ఏళ్ల ముందే ఇది స్టార్ట్ అయిపోయింది. కానీ మన కరోనా వల్ల మొత్తం ప్రపంచం అంతా సఫర్ అవ్వచ్చు. కానీ సేఫ్ షాప్ ఇండస్ట్రీ వాళ్ళు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టకుండానే మనం కంప్లీట్ గా జీవితాన్ని ఇక్కడ మార్చుకోవచ్చు 1 or 2 years లోపలే మాక్సిమం. ఎందుకంటే ఇక్కడ మీకు ఓన్ టాలెంట్ పెద్ద ఎక్కువ అవసరం లేదండి. కానీ మీకు ఫస్ట్ నాలెడ్జ్ కావాలి. ఇఫ్ యూ వాంట్ టు స్టే యూ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్ రిగార్డింగ్ బిజినెస్ అండి. మీరు చదువుకునేటువంటి చదువు కానీ, మీరు చేసేటువంటి ఉద్యోగంలో నాలెడ్జ్ కానీ, లేదంటే ఏదైనా మీరు అవ్వచ్చు. మేబీ యు ఆర్ డాక్టర్, మేబీ ఇంజనీర్, మేబీ యు ఆర్ ప్లంబర్, మేబీ యు ఆర్ టీచర్, వాట్ ఎవర్ యు ఆర్. ఆ నాలెడ్జ్ అనేది సేఫ్ షాప్ లో యూజ్ కాదనమాట. సో సేఫ్ షాప్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా వేరే నాలెడ్జ్ ఉంటుంది. ప్రతిరోజు మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే వి కెనాట్ చేంజ్ ఎనీ వన్ ఎల్స్ ఇన్ ది వరల్డ్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. మనం మాత్రమే చేంజ్ చేసుకోగలుగుతామండి. ఇంకెవ్వరిని కూడా చేంజ్ చేయలేం లైఫ్ లో. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండి. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి, మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఈ రోజు ఏ విధంగా అయితే మన సీనియర్స్ అనేది 1500 మంది కంటే ఎక్కువ మంది కోట్లాధిపతులు సేఫ్ షాప్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు, దే ఆర్ గెయినింగ్ నాలెడ్జ్ ఎవ్రీ డే, డే బై డే. ప్రతిరోజు వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని కానీ పర్సనాలిటీని కానీ డెవలప్ చేసుకుంటున్నారు. సో ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నారు, జూమ్ మీటింగ్స్ త్రూ, దిశ త్రూ, అవుట్ స్టేషన్ ట్రైనింగ్ త్రూ, అదే విధంగా మనకి లీడర్షిప్ డెవలప్మెంట్ స్కిల్ త్రూ, సో అదే విధంగా చాలా ఉంటాయి అనమాట, మెగా షోస్ త్రూ. సో లెర్నింగ్ అనేది చాలా కంపల్సరీ కాబట్టి ప్రతిరోజు మనం నేర్చుకోవాలన్నమాట. బిజినెస్ గురించి మీకు ఏదైతే డౌట్స్ ఉంటాయో అదే విధంగా ప్రతిదీ నేర్చుకుంటే మీ బిజినెస్ పైకి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి మీరు. సో ముందుకు వెళ్తే ఈ 3 కార్డినల్ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ లో. సేఫ్ షాప్ లో అవనివ్వండి, బయట ఏ బిజినెస్ లో అయినా, ఏ జాబ్ లో అయినా, దేంట్లో అయినా సరే, ఈవెన్ మనం ప్రతిరోజు జీవించే లైఫ్ లో కూడా మన కార్డినల్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా పాటించవలసిన రూల్స్ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే రూల్స్ ని పాటిస్తారో వాళ్ళు డిసిప్లినరీ పీపుల్ అంటాం అనమాట. సో ఒక డాగ్ కూడా, ఒక కుక్కకు కూడా డిసిప్లిన్ వస్తే, ఒక కోతికి కూడా డిసిప్లిన్ వస్తే మొత్తం ప్రపంచం అంతా టికెట్ తీసుకొని సర్కస్కి వెళ్ళి చూస్తాం అనమాట. కానీ ఒక మనిషిగా డిసిప్లిన్ అయితే మాత్రం మొత్తం ప్రపంచాన్ని జయించగలుగుతారు అన్నమాట. ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో స్పెషల్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ లో వాళ్ళందరూ కూడా డిసిప్లినరీ పీపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మనం కూడా ఈ రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలి. నెంబర్ 1 ఏంటి చూద్దాం మనం. నెవర్ మెస్ విత్ ఎనీబడీస్ ఈగో, మనీ, ఫ్యామిలీ మెంబర్స్. మన బిజినెస్ గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరింటికైనా మన టీమ్మేట్ ఇంటికి కానీ అప్లైన్ ఇంటికి కానీ వెళ్ళినప్పుడైతే ఫస్ట్ అనమాట ఎవరి ఈగోస్ వాళ్ళకి ఉంటాయండి. వాళ్ళకి ఎవరికి ఈగో కానీ టచ్ అయిందని మాత్రం వాళ్ళు పని చేయరు అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే మనం జాతి గురించి కానీ, ధర్మం గురించి కానీ, అంటే మీరు ఏ క్యాస్ట్ అని కానీ, ఏ సినిమాలు అంటే హీరోల గురించి కానీ, క్రికెట్ గురించి కానీ, లేదంటే పాలిటిక్స్ గురించి కానీ మనం మాట్లాడకూడదు. సంబంధం లేదు మనకు ఆ విషయాలు, ఒకటి. రెండోది, డబ్బులు ఇచ్చిపుచ్చుకొని ఉండకూడదు. ఒకవేళ ఎమర్జెన్సీలో తీసుకున్నా, బయట బ్యాంక్స్ ఉన్నాయండి, ఏం ప్రాబ్లం లేదు. లేదంటే బెస్ట్ ఫ్రెండ్స్ మీ మేబీ టీమ్మేట్స్ అవ్వచ్చు, తీసుకున్నా అనుకున్న టైంకి ఇవ్వాలి, లేదంటే మాట్లాడుకోవాలి. రిలేషన్ పాడు చేసుకోకూడదు. 3 ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ తో మనకి ఎటువంటి గొడవలు కానీ, లేదంటే వాళ్ళ ఇంటరాక్షన్ మనకు అవసరం లేదండి. మన బిజినెస్ మనం చేసుకోవాలి అంతే, ఫైనల్. ఇది గుర్తుపెట్టుకోండి, నెవర్ మెస్ విత్ ఎనీబడీస్ ఈగో, మనీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మెస్ విత్ అంటే వాళ్ళతో ఎటువంటి ఇంటరాక్షన్ కూడా మనకు అవసరం లేదండి. రెండోది, నెవర్ పాస్ ఎనీ నెగిటివ్ టు ఎనీ డౌన్ లైన్ ఆర్ క్రాస్ లైన్, అంటే మన బ్రదర్ లైన్ అనమాట. మన టీమ్ లో కానీ మన ఎవరైనా సరే సేఫ్ షాప్ ఇండస్ట్రీ అంటేనే, లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటేనే మీరు ఎటువంటి పరిస్థితులు కూడా ఒక నెగిటివ్ వర్డ్ కూడా యూజ్ చేయకూడదు. ఏ విధంగా అయితే మనకి మర్రి చెట్టు యొక్క విత్తనం ఎంత చిన్నగా ఉంటుందండి, మైక్రోస్ అంటే మరీ చిన్నదనమాట, బాగా చిన్నది. ఒక ఒక మర్రి చెట్టు యొక్క ఫ్రూట్ లో దాని ఎన్ని వేలు విత్తనాలు ఉంటాయో అంత చిన్న విత్తనాలు ఉంటాయండి దాంట్లో. కానీ దాని వృక్షం ఎంత పెద్ద అవుతుందో అదే విధంగా మన మైండ్ లోకి వచ్చే ఒక నెగిటివ్ వర్డ్ అనేది మన మొత్తం కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్ ని స్మాష్ చేసేస్తుంది.
క్రష్ చేసేస్తుంది. సో అందుకని ఏంటంటే అంటారు కదా, అన్నంలో కానీ విషం కలిసిందంటే దానికి విరుగుడు మందు ఉంటుంది. కానీ మన మన హృదయంలో కానీ మైండ్ లో కానీ ఎవరైనా ఒక నెగిటివ్ కానీ ఒక సీడ్ వేస్తే, ఒక విత్తనం వేస్తే అది పెద్దది అయిపోతుంది తప్పటి కానీ దాని బిజినెస్ మనతో చేయరనమాట. అదే విధంగా అందుకే ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ మాట అనేది సేఫ్ షాప్ ఇండస్ట్రీలో యూజ్ చేయకూడదు. మన టీమ్మేట్స్ అవనివ్వండి, మన బ్రదర్లైనా ఎవరైనా కావచ్చు అది. సో వెరీ ఇంపార్టెంట్. థర్డ్ అండి, నెవర్ డూ ఎనీథింగ్ న్యూ వితౌట్ కన్సల్టింగ్ యువర్ అప్లైన్. అంటే మీ అప్లైన్ కి తెలియకుండా మీరు ఏది కూడా కొత్తగా ఏ రూల్స్ పెట్టి బిజినెస్ చేయకూడదండి. ఎందుకంటే సేఫ్ షాప్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సేఫ్ షాప్ ఇండస్ట్రీ అండి. సేఫ్ షాప్ కంపెనీ వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 21వ ఏళ్ళలో మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 1 మంత్ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ గా. సో గుర్తు ఎల్లుండి కంప్లీట్ అయిపోతుంది అనమాట. 20 years 1 month అయిపోతుంది. సో ఈ పీరియడ్ లో 95 లక్షల మంది సేఫ్ షాప్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ గా రూల్స్ పాటించి వేరుగా పాటించి ఫెయిల్ అయ్యి కొంతమంది, సక్సెస్ అయ్యి కొంతమంది ఒక కామన్ రూల్ తయారు చేశారు, ఒక కామన్ ప్లాట్ఫామ్ తయారు చేశారు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ హైవే. అంటే ఎటువంటి ఒడదొడుకులు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఆ హైవేలో వెళ్ళామంటే ఈవెన్ మీరు కార్ లో వెళ్ళినా, ఫ్లైట్ లో వెళ్ళినా, మీరు ట్రైన్ లో వెళ్ళినా, బస్ లో వెళ్ళినా, స్కూటర్ లో వెళ్ళినా, బైక్ లో వెళ్ళినా, సైకిల్ లో వెళ్ళినా, నడిచి వెళ్ళినా, పాక్కుంటూ వెళ్ళినా సక్సెస్ అయిపోతారు. ఎప్పుడు సక్సెస్ అవుతారు? మీరు దాన్ని ఖచ్చితంగా పాటించాలి. అంతేగాని నేను కొత్తగా రోడ్ వేసిపోతాను అనుకుంటే పాసిబుల్ కాదు. గుర్తుపెట్టుకున్న విషయాన్ని మీరు. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని క్రాస్ చేసి వెళ్ళకూడదు. అంటే ఏదైనా కొత్త పనిని మీరు చేసినప్పుడు అప్లైన్ తో ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. సో వితౌట్ కన్సల్టింగ్ యువర్ అప్లైన్ నెవర్ డూ ఎనీథింగ్ న్యూ మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఎప్పుడే మీకు బిజినెస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బిజినెస్ కంప్లీట్ గా డూప్లికేట్ బేస్ అండి. ఓకే, వాట్ ఈస్ డూప్లికేట్ బేస్ అని మీకు చెప్పాను. మంకీ సి మంకీ డూ అంటే మనం యాక్షన్స్ మాత్రమే మనం కాపీ చేయాలండి. అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ రజనీకాంత్ ని ఇమిటేట్ చేసిన మాత్రం రజనీకాంత్ కాలేరు అనమాట. అమితాబ్ బచ్చన్ గారిని ఇమిటేట్ చేసిన మాత్రం అమితాబ్ బచ్చన్ గారు కాలేరు. చిరంజీవి అవనివ్వండి, బాలకృష్ణ గారు అవనివ్వండి, లేదంటే మనకి నాగార్జున గారు అవనివ్వండి, వెంకటేష్ గారిని అవనివ్వండి, న్యూ హీరోస్ అవనివ్వండి, ఎవరిని కూడా ఇమిటేట్ చేసి డైలాగ్స్ చెప్పిన మాత్రం బిజినెస్ సక్సెస్ కాదనమాట, హీరో కాదనమాట. సో అదే విధంగా ఇక్కడ సీనియర్స్ ఒక మాటలను డూప్లికేట్ చేసిన, డ్రెస్ సెన్స్ డూప్లికేట్ చేసిన బిజినెస్ కాదు. మీరు ఏం డూప్లికేట్ చేయాలి? ఓన్లీ యాక్షన్ ప్లాన్స్. మనం పీడిఎస్ అంటాం అనమాట, ప్రైమరీ డైలీ యాక్షన్స్. అంటే ఏవైతే ఖచ్చితంగా సక్సెస్ కోసం మన సీనియర్స్ చేసి పైకి ఎదుగుతున్నారో వాళ్ళని మాత్రమే కాపీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ సర్కిల్స్ అన్ని కూడా మీరు లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అని, అంటే మీ సీనియర్స్ అన్నమాట. సో వై ప్లేస్ లో మీరు ఉంటారు, వై అంటే యూ అనమాట. సో మీ కింద ఎవరైతే మీకు పర్పుల్ సర్కిల్స్ ఉన్నాయో వాళ్ళంతా మీ టీమ్మేట్స్ అనమాట. అంటే యు ఆర్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్, యు ఆర్ ఐబిఓ. అంటే మీ బిజినెస్ కాబట్టి మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ గురించి మాట్లాడాలంటే ప్రపంచంలో ఏ బిజినెస్ కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ కాదు, ఓన్లీ సేఫ్ షాప్ తప్ప. మనం ఓన్లీ షాపింగ్ చేసి జాయిన్ అయ్యాము. మిగతా ప్లేస్ లీవ్ అని మీరు 5 లక్షలు పెట్టి జాయిన్ అయినా దాని ఉదయం సాయంత్రం కూర్చొని మొత్తం కంప్లీట్ గా మనం యాక్షన్ చేస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాము. కానీ సక్సెస్ అనేది గ్యారంటీ లేదండి. ఎందుకంటే అక్కడ రూల్ ఏంటంటే మీరు 1000 రూపాయలు సంపాదించాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 1,00,000 సంపాదించాలంటే 1,00,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ సేఫ్ షాప్ లో ఒక ప్యాకేజ్ పర్చేజ్ చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏవైతే సామాన్లు కొనుక్కుంటామో ఆ సామాన్లన్నీ పర్చేజ్ ఒక సామాన్ పర్చేజ్ చేసుకొని మనకి 1,00,000 రూపాయలు సంపాదించుకునే బిజినెస్, వారానికి 1,00,000 రూపాయలు సంపాదించుకునే బిజినెస్, 1,00,00,000 రూపాయలు సంపాదించుకునే బిజినెస్ మీకు ఫ్రీగా వస్తుంది, కంపెనీ మీకు ఫ్రీగా ఇస్తుంది. సో మీరు ఏదైతే పని చేస్తారో అదే మీ టీం చేస్తుంది అనమాట. మీరు అప్లైన్ మాట విని ఖచ్చితంగా యాక్షన్స్ ఫాలో చేస్తే మీ టీం కూడా యాక్షన్స్ ఫాలో చేస్తుంది. మీరు ఒక్కరిని ఫాలో చేస్తే ఈ రోజు మీ డౌన్ లో మేబీ 2 అవ్వచ్చు, లేదా 4 అవ్వచ్చు, 50 మంది అవ్వచ్చు. అదేవిధంగా 5 లక్షల మంది కూడా అవుతారు, 5 కోట్ల మంది కూడా అవుతారు. దే విల్ ఫాలో యువర్ యాక్షన్స్ అనమాట. మీరు అంతేకాదు అప్లైన్, మీరు యాక్టివ్ అప్లైన్ ఫాలో చేయకపోతే మిమ్మల్ని ఎవరు ఫాలో చేయరు. అది గుర్తుపెట్టుకోండి క్లియర్ గా. బికాస్ దిస్ ఈస్ యువర్ కంప్లీట్ యువర్ బిజినెస్. మీ సీనియర్స్ అనేవారు ఆల్వేస్ కూడా యువర్ వెల్ విషర్స్ అండి. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు సక్సెస్ కాకూడదని కోరుకోరు అసలు కంప్లీట్ గా. ఎప్పుడు కూడా వాళ్ళు ఏం కోరుకుంటారంటే సక్సెస్ కావాలి. ఏ విధంగా అయితే ఒక పేరెంట్ వాళ్ళ పిల్లలకు సక్సెస్ అని కోరుకుంటారో అదే విధంగా సేఫ్ షాప్ లో మీ సీనియర్ కూడా మీ యొక్క సక్సెస్ ని ఎప్పుడు కోరుకుంటారు. గుర్తుపెట్టుకున్న విషయాన్ని. సో ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో ఆటోమేటిక్ గా మీకు బిజినెస్ అనేది డెవలప్మెంట్ అవుతుందన్నమాట. ఇంకోటి చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ అండి, మనం బిజినెస్ చేయాలంటే పిఏటిహెచ్ పాత్, రాస్తా అని, అంటే దారిని మనం ఫాలో అవ్వాలి. పాత్ అంటే మనకు అర్థమైంది తెలియంటే దారి అని అర్థం అనమాట. అంటే ప్రతి ఒక్క మంజిల్కి, ప్రతి ఒక్క ఎయిమ్ కి, ప్రతి ఒక్క మన యొక్క టార్గెట్ కి మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ప్రతి దానికి కూడా దారి ఉంటుంది, ఒక వే ఉంటుంది అనమాట. సో అదే విధంగా సక్సెస్ కూడా వే ఉంటుంది.
కానీ చిన్నప్పటి నుంచి ఇంతవరకు మనకి ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకున్నామో, చదువుకున్నామో వాళ్ళెవ్వరు కూడా మన సక్సెస్‌కి దారి చూపారు. గుర్తుపెట్టుకోండి మీరు. సేఫ్ షాప్‌లో మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే క్లియర్ వే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమంటారు బాగా చదువుకో, జాబ్ చెయ్యి అంటారు. కానీ జాబ్ చేసి ఎవరు కూడా సక్సెస్ కారండి. మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. నేను కూడా 16 ఏళ్ళు ఆర్మీ మెడికల్ కోర్‌లో జాబ్ చేసి వదిలేసి ఈ రోజు బిజినెస్ ఫుల్ టైమ్ చేసుకుంటున్నాను. నాకులాగే డాక్టర్స్ కూడా సేఫ్ షాప్‌లో జాయిన్ అయ్యారు. ఇంజినీర్స్ కూడా సేఫ్ షాప్‌లో జాయిన్ అయ్యారు. చార్టర్డ్ అకౌంటెంట్ జాబ్ మీ బిజినెస్‌లో జాయిన్ అయ్యారు. అదే విధంగా బిజినెస్ మ్యాన్ జాయిన్ అయ్యారు. రిటైర్డ్ వాళ్ళు జాయిన్ అయ్యారు. హౌస్ వైఫ్, స్టూడెంట్స్, ఈవెన్ మనకి రైతు గారు, అదేవిధంగా డిఫెన్స్ పర్సనల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే సేఫ్ షాప్ లో మనకు క్లియర్ గా దారి ఉంటుందండి. సో ఆ దారి ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ గా ఈ బిజినెస్ జాయిన్ అయిన తర్వాత వారంలో 2 వారాల్లో మన బిజినెస్ అయ్యేది పాసిబుల్ కాదండి. మరి ఏం చేయాలి? జాయిన్ అయిన తర్వాత చూడండి, ఒక ఏదైనా జాబ్ చేయాలనుకుంటే డిగ్రీస్ ఈరోజు చేయాలి ఖచ్చితంగా. అంటే 15 సంవత్సరాలు చదువుకున్న తర్వాత, 17 ఏళ్ళు చదువుకున్న తర్వాత మనకి ఏదైనా డబ్బులు సంపాదించుకునే జాబ్ దొరకడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదా? కానీ సేఫ్ షాప్ లో జాయిన్ అయిన నెక్స్ట్ వీక్ నేను తాజ్ మహల్ కొనుక్కుంటానంటే పాసిబుల్ కాదు. చార్మినార్ కొనుక్కుంటానంటే పాసిబుల్ కాదు. ఏం చేయాలి? వి హావ్ టు స్టే ఇన్ సేఫ్ షాప్ ఫర్ 4-5 ఇయర్స్. 4-5 ఏళ్ళు ఈ బిజినెస్ లో ఉండాలండి. మనకు ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఉండాలి. పేషెన్స్ అనేది లేకపోతే బిజినెస్ కాదనమాట. అది గుర్తుపెట్టుకోండి మనకి. పేషెన్స్ లేకుండా మనం బిజినెస్ చేద్దాం అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చేయలేము. గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏమొచ్చేసి మనకి యాటిట్యూడ్. యాటిట్యూడ్ షుడ్ బి పాజిటివ్. యాటిట్యూడ్ ఏంటంటే మన యొక్క నడవడిక అనేది క్లియర్ గా ఉండాలి. అంటే మనం ఎటువైపు అయితే నడుస్తామో అటే వైపు మనకు మంజిలొస్తుంది. అంటే మనకు సక్సెస్ వస్తుంది. కాబట్టి మనం వెళ్ళే దారిని మనం చెక్ చేసుకోవాలి. మనం ఒకవేళ ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఢిల్లీ రూట్ లో వెళ్ళాలి. కలకత్తా రూట్ లో వెళ్తే మీరు జన్మంతా నడిచినా కానీ మీకు ఢిల్లీ రాదన్నమాట. సో అదే విధంగా సేఫ్ షాప్ లో చేయాలనుకుంటే మనకు మొట్టమొదటిగా మన యొక్క యాటిట్యూడ్, మన నడవడిక బిజినెస్ పట్టుకొని పాజిటివ్ గా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మనకి మంచిగా ఉండాలన్నమాట థింకింగ్ అనేది. ఎప్పుడు కూడా మనకి రాంగ్ గా వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది ఇంటి దగ్గర నుంచే. మ్యారేజ్ అయిపోతే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, అమ్మా నాన్నల దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి, క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనకి మొట్టమొదటిగా మనకి ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి నెగిటివ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ ఒక విషయం ఏంటంటే సొంత పిల్లల పైన, సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు, సొంత వైఫ్ అండ్ హస్బెండ్ పైన సొంత మనుషులకి నమ్మకం చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ బిజినెస్ ఏంటో వాళ్ళకి తెలియదు అనమాట. కానీ బిజినెస్ అనేది వ్యక్తి యొక్క విశేషాలు బట్టి ఉండదండి. వాళ్ళ యొక్క వ్యక్తిగత సంబంధం వీటిపైన ఉండదండి. బిజినెస్ అనేది సిస్టమ్ టాలెంట్ పైన ఉంటుంది. సీనియర్స్ యొక్క సపోర్ట్ వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి మొట్టమొదటిసారిగా మీరు జాయిన్ అయ్యి 2-3 చెప్తే నువ్వు అన్నప్పుడు మనం వదిలేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా దీంట్లో ఖచ్చితంగా మనకి సకారాత్మకంగా ఉండాలి. అంటే మంచిగా ఉండాలి. నెగిటివ్ థాట్స్ అనేది రాకూడదు అనమాట. ఓకే. సో మూడోది టీచబిలిటీ. టీచబిలిటీ అంటే నేర్చుకొని నేర్పించాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. నేర్చుకోకుండా ఏది కూడా సంభవం కాదు. ఎప్పుడు కూడా మేము ఒక మాట ఆడుతుంటాము. నేర్చుకున్న తర్వాత మనం ఫ్లైట్‌ని కూడా మనం ఫ్లై చేయగలుగుతామండి. డ్రైవ్ చేయగలుగుతామండి. పైలట్ కూడా కాగలుగుతాము. కానీ నేర్చుకోకుండా సైకిల్ కూడా నడవదన్నమాట. ఏ పని కూడా మన చదువుతో పాటు కూడా ఏ పని అవ్వదండి. మనం చదువుకున్న తర్వాత క్వాలిఫికేషన్ మాత్రమే అవైలబుల్. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క బిజినెస్ కి, ప్రతి ఒక్క జాబ్ కూడా మన ట్రైనింగ్ వేరేగా ఉంటుంది. సో అదే విధంగా బిజినెస్ గురించి నేర్చుకోవాలి. మనకి ఖాళీగా ఉండేటువంటి ఒక సంచి ఎక్కడ నిల్చోబెట్టినా నిల్చోదండి. దాంట్లో నింపాలి ఏదో ఒకటి. కానీ సేఫ్ షాప్ విషయాలు నింపితేనే మన దాంట్లో పైకి ఎదుగుతాం అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ అండి ఆనెస్టీ. ఆనెస్టీ అంటే ఏంటంటే మనకి నిజాయితీ అన్నమాట. నిజాయితీ అనేది ఎవరిపైన ఉండాలి? మనకు మనంగా నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు ఆడవలసిన అవసరం కూడా ఎప్పుడు మనకు ఉండదండి. క్లియర్ గా చెప్తున్నాను మీకు ఈ విషయాన్ని. ఆనెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ ఇన్ సేఫ్ షాప్ ఇండస్ట్రీ. మీరు ఎంత నిజాయితీగా ఉంటే మీకు అంత బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది సార్ మై డియర్ టైగర్స్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఆనెస్ట్ అనేది మీకు కావాల్సిందే. ఆనెస్టీ ఎలా అంటే మీ పైన మీకు ఆనెస్టీ ఉండాలి. మీ సీనియర్ తో మీరు ఆనెస్ట్ గా ఉండాలి. మీ ప్యాకేజెస్ తో మీరు ఆనెస్ట్ గా ఉండాలి. మీ టీమ్ తో పాటు మీరు ఆనెస్ట్ గా ఉండాలి. మీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తో మీరు ఆనెస్ట్ గా ఉండాలి. మీ యొక్క సేఫ్ షాప్ ఇండస్ట్రీతో, మన సేఫ్ షాప్ ఇండస్ట్రీ కంపెనీతో మనం ఆనెస్ట్ గా ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి? ఈ రోజు రేపు ఉండడం కాదండి. మనం ఏదైతే ఆనెస్ట్ మనం డిసైడ్ అయ్యాము ఈ రోజు అనేది ఎవ్రీ డే వీ హావ్ టు డెవలప్ బై అవర్ సెల్ఫ్. మనకు మనంగా డెవలప్ చేసుకుంటూ ఉన్నామంటే ఆటోమేటిక్ గా బిజినెస్ సక్సెస్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుందండి. దాంట్లో మీకు ఎటువంటి డౌట్ కూడా లేదనమాట. ఇవన్నీ మనం పాటించామంటే సేఫ్ షాప్ ఇండస్ట్రీలో మీ లైఫ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందన్నమాట.